హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి బుక్స్ ఏ బుక్స్ అయితే బాగుంటాయని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటాయి, మార్కెట్లో ఏ బుక్స్ తీసుకుంటే ప్రిపేర్ అవుతే బాగుంటాయని చెప్పి చాలామంది కామెంట్లో అడగడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి బుక్స్ ఏం చదివితే బాగుంటాయి అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి నా అడ్వైజ్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి, లేదంటే మీకు ఏ విధంగా ప్రిపేర్ అవుతే మనం ఎగ్జామ్ క్లియర్ చేయగలని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఆ విధంగా మీరైతే ఫాలో అవ్వండి. నేనైతే ఏ బుక్స్ ప్రిపేర్ అవుతే జాబ్ క్లియర్ చేయొచ్చు అని చెప్పి చిన్న అడ్వైజ్ అయితే నేనైతే ఇవ్వడానికి ఈరోజు వచ్చాను ముందుకి. ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి బుక్ను ఒకసారి చూడండి. ముందుగా మనం ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉంటుంది. అందులో ఎక్కువ 10th స్టాండర్డ్ మీద అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా 10th ఐటీ కాబట్టి ఈ 10th స్టాండర్డ్లోనే ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మనం ఏ బుక్స్ అయితే మనం తీసుకుంటే క్లియర్ చేస్తామో దాన్ని బట్టి ఆ బుక్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే బుక్స్ అన్నీ ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్కూల్లోని మన గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా, సో అందులోనే 10th క్లాస్ సంబంధించిన బుక్స్ అన్ని నేను ఒకసారి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ 10th స్టాండర్డ్ మీద ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు మనం తీసుకుంటే కొద్ది వరకు మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. చాలా ప్రీవియస్ బిట్లు మనం చూసుకున్నట్లయితే ఈ 10th క్లాస్ స్టాండర్డ్లోనే అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన దగ్గరలోనే ఈ గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి మనం ఈ 10th క్లాస్ లెవెల్లోనే ఒకసారి మన టెక్స్ట్ బుక్లు తెచ్చుకుంటే ప్రిపేర్ అయినట్లయితే మన ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అందుకే వీడియో చేస్తున్నాను. ఒకసారి అవి ఏ బుక్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనం ముందుగా ఈ బుక్స్ చూసుకున్నట్లయితే చరిత్ర అనమాట, హిస్టరీకి సంబంధించినటువంటి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీలోంచి క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. ఈ హిస్టరీకి సంబంధించి ఒకసారి మన సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ఈ సిలబస్ ఆర్ఆర్బీ గ్రూప్ డీ లేదా ఎన్టీపీసీ ఎగ్జామ్స్లోనే ఏదైతే సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అవే సిలబస్ అనేవి కూడా ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ తీసుకుంటే మనం రివిజన్ చేసుకున్నట్లయితే చాలా వరకు కవర్ అవుతుంది అనమాట. ఇది నేను చెప్పేది ఆర్ఆర్బీ గ్రూప్ డీ అని కాదు, ఎన్టీపీసీ ఎగ్జామ్ అయినా లేకపోతే ఏఎల్పీ ఎగ్జామ్ అయినా ఆర్పీఎఫ్ ఎగ్జామ్ అయినా సరే దేనికైనా సరే యూజ్ అవుతుంది. మంచి కంటెంట్ ఉందన్నమాట ఈ బుక్స్లో. నేను మొత్తం బుక్స్ అన్ని క్లారిటీగా చదివిన తర్వాత మీకు సజెషన్ ఇస్తున్నాను. ఈ బుక్లో అయితే మంచి కంటెంట్ అయితే ఉంది, మనకు చాలా వరకు కవర్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట. అందుకే ఈ బుక్స్ తీసుకున్నట్లయితే మనకి ఎంతకంటే యూజ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనమాట. ఏ రైల్వే ఎగ్జామ్స్లో అయినా సరే సెంట్రల్ ఎగ్జామ్స్లోనే వీటి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో మనం దీనికి సంబంధించి ఏపీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్లోనే లేదా తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఈ బుక్స్ తీసుకుంటే మనం కొద్దిగా ప్రిపేర్ అయినట్లయితే మన ప్రిపరేషన్కి ముందడుగులో ఉన్నట్టు నా యొక్క అభిప్రాయం అనమాట. ఒకసారి మీరు సిలబస్ చూసుకున్నా సరే ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది అనమాట. ఐరోపాలో జాతీయవాదం కానీ భారతదేశంలో జాతీయవాదం కానీ ఆల్మోస్ట్ అనమాట ఈ పారిశ్రామిక యుగం ఎన్ని ఏంటంటే మనం డైలీగా చదివితే ఇదే ఈ టెక్స్ట్ బుక్లో మనం చదివినట్లయితే మంచి కంటెంట్ ఉందన్నమాట. ఈ బుక్ అనేది మీరు తీసుకున్నట్లయితే మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఇది మనం ఇంకా చెప్పాలంటే ఇచ్చేయడమో ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు, ఇచ్చేయడమో తెలుగు మీడియం ఇచ్చారు అనమాట. మనకి ఇంగ్లీష్ కూడా గ్రామర్ కూడా కవర్ అవుతుంది అనమాట. ఈవెన్ మనం ఏదైనా సరే ఒక ఎస్ఐ రైటింగ్ ఇంగ్లీష్ రాసినా ఇందులోనే మనకి ఎలా రాయాలి ఏదైనా కూడా ఐడియా వస్తుంది అనమాట. చాలా యూజ్ అయితే ఉంది, ఇందులో యూజ్ఫుల్ కంటెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే తీసుకోవడానికి మీరు తీసుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మంచి బుక్స్ అనమాట ఇవి. ఇంకా నెక్స్ట్ ఇది హిస్టరీ నుంచి అయితే ఆల్మోస్ట్ సిలబస్ చాలా వరకు కవర్ అయిపోతుంది అనమాట. హిస్టరీ అదేవిధంగా ఇందులోనే కొన్ని ఎకానమీ అదేవిధంగా జాగ్రఫీ ఇందులో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కవర్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి బుక్స్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బయాలజీ అనమాట. బయాలజీ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డీ నుంచి మాక్సిమం బయాలజీ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ బయాలజీ అయితే సబ్జెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే చదివినట్లయితే చాలా వరకు కవర్ అవుతుంది అనమాట. ఈవెన్ 10th పాటు 9th కూడా ఈ బయాలజీ టెక్స్ట్ బుక్ తీసుకుని చదివినట్లయితే ఆల్మోస్ట్ సిలబస్ కవర్ అవుతుంది అనమాట. బయాలజీ నుంచి ఏముంది చాలా చిన్నదన్నమాట, చాలా చిన్న బుక్. ఈవెన్ నాకు తెలిసి ఇది ఒక 4-5 డేస్లో మనకి క్లియర్ చేయొచ్చు అనమాట. సో మనకి సిలబస్ అంతా ఆల్మోస్ట్ సిలబస్ కూడా చాలా వరకు కవర్ అయిపోతుంది అనమాట. చాలా యూజ్ఫుల్ కంటెంట్ ఉంది ఇందులోనే. సో మీకు చూపిస్తాను చూడగలదని జీవక్రియలు కానీ నియంత్రణ మరియు సమన్వయం ఇంకా ఆల్మోస్ట్ మనకంతా అందులో ఉండి సిలబస్ అంతా ఇందులో కవర్ అయిందన్నమాట. దీంతో పాటు మీరు 10th పాటు 9th కూడా టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కవర్ అవుతుంది అనమాట. మీకు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. డయాగ్రామ్స్ కూడా కొన్ని దాంట్లో అడగడం జరుగుతుంది మనకి ఈ రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్లోనే. ఆ డయాగ్రామ్స్ కూడా మనకి ఇందులో ప్లస్ అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ ఇటు సైడ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇటు సైడ్ తెలుగు మీడియం ఉంటుంది అనమాట. ఈ బుక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా తీసుకోండి. చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఉందన్నమాట. నేను ఈ బుక్స్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఎంత లేట్గా చూసినట్రా అని చెప్పి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఒక బాక్స్లో ఇవ్వడం అటువంటి అన్ని మనకి చాలా బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ బుక్స్ అయితే తీసుకోండి మీరు ఖచ్చితంగానే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ అనమాట. మ్యాథమెటిక్స్ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరికి ఆర్ఆర్బీ గ్రూప్ డీలోనే 25 మార్క్స్ వస్తాయన్నమాట. సో వీటి నుంచి మాక్సిమం బిట్లు అయితే కవర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో ఈ మ్యాథ్స్ నుంచి కూడా సేమ్ సిలబస్ అనమాట. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీ లేదా రైల్వే ఎగ్జామ్స్లోని లేదా ఎన్టీపీసీ ఎగ్జామ్స్లోని ఏవైతే ఉన్నాయో సో అవే ఇందులో కూడా ఉండడం జరిగిందన్నమాట. ఒకసారి మా వద్ద మీరు సిలబస్ చూసుకున్నా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. వాస్తవ సంఖ్యలు, బహుపదులు, వర్గ సమీకరణం, అంక శ్రేణి, త్రిభుజాలు ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ మనకు ఉండి అనమాట. మన సిలబస్లో ఏమైతే ఉన్నాయో అవే అనమాట. సో ఇందులో సమ్స్ కూడా ఉంటాయి. ఆ సమ్స్ మనం చూసుకుంటే ఆ ఎగ్జాంపుల్స్ అవి మనం చేసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఈ ఆర్ఆర్బీ క్వశ్చన్స్ అయితే ఈ రైల్వే ఎగ్జామ్స్ నుంచి ఇందులో రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట.
అనమాట. అంటే ఖచ్చితంగా ఇందులో వస్తాయంటే అది నేను చెప్పాను, కానీ అయితే రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పి చెప్తాను అనమాట. ఒక సజెషన్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి కాబట్టి ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ అడిగినట్లయితే మన దగ్గర ఉండే పిల్లలు ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ ఇస్తారు. అవి తీసుకుంటే మళ్ళీ మనం ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసినా పర్వాలేదు అనమాట. అయితే మన వరకు అయితే ఈ తీసుకుని చదవడం వల్ల అయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఇందులో కవర్ అవుతున్నాయి. మంచి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఈ ప్రీవియస్ బిట్లో ఎక్కువ శాతం నేను సెర్చింగ్ చేసిన దాంట్లో ఇందులో చాలా వరకు కవర్ అయ్యాయి. ఇది ఈవెన్ ఏపీ కానిస్టేబుల్ కూడా ఈ ఇందులోంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మ్యాథ్స్ నుంచి అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనం చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఇప్పుడు డిఎస్సీ ఉంది కదా, డిఎస్సీ ఇప్పుడు రీసెంట్గా ఏపీలో డిఎస్సీ పడింది. ఆ డిఎస్సీ అంటే ప్రతి టెక్స్ట్ బుక్ ఇంచు బై ఇంచు లైన్ బై లైన్ క్లియర్గా చదువుతారు అనమాట. సో ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. వాళ్ళకి టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి ప్రతి క్వశ్చన్ కూడా. సో వాళ్ళు కూడా యూజ్ అవుతాయి అనమాట. సో మనకి ఈ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ లేదా 9th 8th అక్కడ వరకు మనం చదువుకున్నా సరే చాలా వరకు ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కానీ లేదా ఏఎల్పీ ఎగ్జామ్స్లో కానీ ఆర్పీఎఫ్ ఎగ్జామ్లో కానీ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ వీటి నుంచి ఎక్కువ వీటి నుంచి టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే వీళ్ళ నుంచి క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కంపల్సరీ చూడండి, మీరే చూడండి, ఎన్ని ఇంపార్టెంట్ ఫార్మాస్ అనమాట. వీళ్ళ నుంచి క్వశ్చన్స్ గతంలో అడగడం కూడా జరిగింది అనమాట. క్లియర్గా నేను రాసాను, అవన్నీ నేను మీకు చెప్తాను అనమాట. వీళ్ళ నుంచి క్లియర్గా ఇచ్చాడు అనమాట. అండ్ ఈవెన్ లాస్ట్లో భారత రాజ్యాంగం గురించి కూడా కొన్ని ఈ యొక్క విధుల గురించి కూడా అడగడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 51 అవి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో యూజబుల్ కంటెంట్ అయితే మాత్రం చాలా ఉందన్నమాట. చాలా ఉంది. ఇది అందరూ మనం ఎవరి దగ్గరైనా సరే మనం సెట్ చేసుకుని తీసుకున్నట్లయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మ్యాథ్స్ అదే కాకుండా ఇంకో బుక్ కూడా ఉంది. మ్యాథ్స్ అది ఫస్ట్ బుక్ సెమిస్టర్, ఇదేమో సెకండ్ సెమిస్టర్ అనమాట. ఇది కూడా సేమ్ అనమాట. ఇందులో కూడా చూడండి, మన ఆర్ఆర్బీ సంబంధించిన సిలబస్ ఉంది. ఒకసారి ఉంది, నేను చూశాను. ఇంకొక టెక్నామెంటరీ ఉంటుంది, వృత్తాలు ఉంటుంది, సర్కిల్స్ ఉంటుంది, ఉపరితల వైశాల్యాలు గణపనాలు ఇవి మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కదా, వాటి నుంచి కదా క్వశ్చన్ ఎక్కువ అడిగినారు. సో అట్లా కంప్లీట్ టాపిక్ అంతా కవర్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ అడిగినాడు, ఇక్కడ ఇచ్చాడు. సో ప్రాబిలిటీ సంభావ్యత నుంచి ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఉన్న సిలబస్లోనే ఇవి ఉన్నాయి అనమాట. ఇవి మనం అలాగా ఇందులో ఉండే క్వశ్చన్స్ ఒకసారి మనం క్లియర్ కట్గా అలాగే చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ అయితే మనం గెయిన్ చేయగలం అనమాట. అంటే ప్రత్యేకించి చదవకపోయినా సరే తీసుకున్న తర్వాత మీరు ఒక రోజుకి ఒక 2 hours ఈ టెక్స్ట్ బుక్లో ఏముందని చెప్పి మ్యాటర్ అలా చూసుకున్నట్లయితే మీరు కొంత మ్యాటర్ అనేది ఎక్స్ట్రా మ్యాటర్ నేర్చుకుంటారు అనమాట. ఈవెన్ ఈ టెక్స్ట్ బుక్ నుంచి మీరు బాగా గుర్తుంచుకోండి, నేను ఇందులోంచే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి. అందులోంచి అయితే చాలా వరకు ఈక్వేషన్ కానీ ఫార్ములా కానీ అవి యాజ్ తీసి అలాగే చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎకానమీ అనమాట. ఎకానమీ నుంచి కూడా కొన్ని బిట్లు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, డెవలప్మెంట్ గురించి, భారత ఆర్థిక వ్యవస్థ రంగాల్లో ద్రవ్యం అనమాట, మనీ గురించి, ప్రపంచీకరణ, భారతదేశం. సో ఏంటంటే ఇందులోనే కొన్ని టాపిక్లు అనేవి మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ లేదా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో కానీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ప్రపంచీకరణ, భారత ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా ఈ ఎన్టీపీసీలో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ ప్రత్యేకించి అది CBT 1లో 40 మార్కులు, CBT 2లోనే 50 మార్కులు. కాబట్టి ఒకసారి మనం ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏ క్వశ్చన్ ఉందో. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం పని హక్కును చట్టాన్ని చేసి భారతదేశంలో దాదాపు 625 జిల్లాల్లోనే అమలు చేసి ఉన్నది. దీనినే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం కింద 2005లోనే ఈ చట్టం చేశారని చెప్పి అడిగినారు అనమాట. అంటే ఈ బిట్ అనేది మనకి గతంలో అడగడం జరిగింది అనమాట. ఈ ఎన్ని రోజుల పని అని చెప్పి ఉపాధి హామీ పథకం ఎన్ని రోజులు అని చెప్పి 100 days అనమాట. సో ఇది కూడా అడగడం జరిగింది అనమాట. అలాగా మనకి ఇలా చదివినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ బిట్లు అనేవి కవర్ అయిపోతాయి అనమాట. జనరల్ అవేర్నెస్ బిట్లు అనేవి కవర్ అయిపోతాయి అనమాట. మంచి కంటెంట్ ఉందన్నమాట. మనం ఈజీగా జస్ట్ ఒకసారి అలా చూసినట్లయితే చాలా వరకు మనకి మంచి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు అనమాట వీటి నుంచి. ఇదో ఒకసారి చూడండి, ప్రథమ, ద్వితీయ, తృతీయ. సో ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ అడిగే ప్రీవియస్ క్వశ్చన్లో అడిగే బిట్లే అనమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా గతంలో అడిగారు. భారతదేశంలోనే డిసెంబర్ 24వ తేదీని జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పి అడిగారు. గతంలో అడిగారు డిసెంబర్ 24వ తేదీని స్పెషల్ అని చెప్పి అడగడం జరిగింది అనమాట. అలాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. మనకి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది అనమాట. ఇలా మనం చదువుకున్నట్లయితే జస్ట్ అలా కవర్ అయిపోతాయి అనమాట బిట్లు. జస్ట్ రోజు 2 hours చదువుకున్నట్లయితే మంచి బిట్లు అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి మంచి యూజ్ అవుతుంది అనమాట. మీరు వేరే బుక్స్ ప్రిపేర్ అయినా సరేపటికి కూడా వీటిని తీసుకుంటే ఒక డైలీ 2 hours కవర్ చేసుకున్నట్లయితే మీకు మార్క్స్ అనేవి పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందరమైన ఒక 10 marks లేదా 15 marks ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ బుక్స్ వచ్చి. ఇది చూసినట్లయితే ఎకానమీ. నెక్స్ట్ ఒకసారి మనం జాగ్రఫీ నుంచి కూడా మనం బిట్లు ఆడడం జరిగింది కదా. ఒకసారి జాగ్రఫీ కూడా మనం చూసుకున్నట్లయితే చూస్తాను చూడండి. ఇవ్వండి, జాగ్రఫీ చూడండి, సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. వనరుల అభివృద్ధి, అడవుల గురించి, వన్యప్రాణుల వనరులు ఉంటాయి, వన్యప్రాణుల చట్టాల గురించి కానీ లేదా అడవి చట్టాల గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, ఖనిజాలు చూడండి, ఖనిజ మరియు శక్తి వనరులను ఉంది లెసన్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి నుంచి ఖచ్చితంగా బిట్ అడిగినారు అనమాట. ప్రతి రైల్వే ఎగ్జామ్లో కూడా అడిగినారు, పరిశ్రమల నుంచి కూడా అడిగినారు బిట్. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి జస్ట్ ఒకసారి అలా రివిజన్ చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు బిట్లనే కవరడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ భారతదేశం యొక్క నేలల రకాలు, దానికి సంబంధించి ఒక మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి మనం కీ పాయింట్లు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, గతంలోనే ఈ ప్రీవియస్ బిట్లు అనేవి ఎక్కువ అడగడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ఖనిజాల లెసన్ నుంచి చూడండి ఒకసారి ప్లేస్ షర్ట్ ఖనిజాలు ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నాయని చెప్పి రాష్ట్రాల వారీగా బ్యాక్ సెట్ అనమాట. బ్యాక్ సెట్ ఉత్పత్తి వాటాలు అనమాట. అది ముందే పెడితే గతంలో బ్యాక్ సెట్ అనేది ఉత్పత్తి అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ అని చెప్పి అడగడం జరిగింది. అలాంటి క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్లో అనేవి ఇలాంటి జస్ట్ చదివితే ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది అనమాట మనకి. సో అందుకు దానివల్ల ఈ బుక్స్ చదవడం అనేది యూజ్ అవుతుంది అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ మనకి సున్నప్రాయ ఇచ్చాడు అనమాట. సున్నప్రాయ రాష్ట్రాల వారీగా అనమాట. అందులో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుందని చెప్పి మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్. సో అలాగే ఇలా ప్లే షర్ట్ ఉండడం వల్ల ఏంటంటే మనం బాగా గుర్తుంటుంది అనమాట. మనం చదివే దానికన్నా ఒక 5% ఎక్స్ట్రా గుర్తుంటుంది. ఇలాంటి టెక్స్ట్ బుక్లో చదవడం వల్ల లేదా ఇలాంటి మ్యాప్లు చూసి చదవడం వల్ల అనేది బెనిఫిట్ అనమాట. చాలా బెనిఫిట్ అనమాట మనకి. ఈ ఆల్మోస్ట్ చూడండి ఎన్ని మనకి ప్రీవియస్ క్వశ్చన్ అడిగే క్వశ్చన్లు అవన్నీ ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ కూడా ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు. బాడీ గ్రేజ్, మీటర్ గేజ్, నానో గ్రేజ్ ఎంత అని చెప్పి అప్పట్లోనే క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట ఈ రైల్వే ఎగ్జామ్స్లో వచ్చినాయి. సో అలాంటివన్నీ ఇందులో కవర్ అయిపోతాయి అనమాట మనకి. ఇక్కడ ఒక టేబుల్ చూసుకున్నట్లయితే ఈ టేబుల్ నుంచి కూడా గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది అనమాట. బిలా కానీ, దుర్గాపూర్ కానీ, రుకెల్లా కానీ ఇవి ఏ దేశాల సహకారం అందించి లేదా ఎక్కడ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది గతంలోనే ఈ రైల్వే ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అలాంటివన్నీ ఇందులో కవర్ అయిపోతాయి అనమాట. అందుకే ఈ బుక్స్ చదవడానికి నేను మెయిన్ సజెషన్ చేయడానికి కారణం ఏంటంటే అందుకే.
ఒకసారి మనం ఈ మ్యాటర్ చూసినట్లయితే ఇది కూడా గతంలో అడగడం జరిగింది అనమాట. టైగర్ ప్రాజెక్ట్ అనమాట. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది, అసలు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ క్లియర్ కట్గా మనకి కవర్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఇవే ఎక్కువ ప్రీవియస్ బిట్లు అడగడం అనమాట. ఇదంతా ఆల్మోస్ట్ ఈ అడవులకు సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఇక వేరేది ఏదైనా సరే వీటి నుంచి కవర్ అవుతుంది అనమాట. మెయిన్ ఈ బుక్స్ వల్ల ఏంటంటే మనం చదివే దానికన్నా ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో కొన్ని కవర్ అవుతాయి కాబట్టి అవి మనం చూసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఎవరో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకుండా ఉంటారు అనమాట. ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బుక్స్ తీసుకుని కూడా స్టార్ట్ చేసినా సరే వాళ్ళకి ఎన్నో మంచి మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా నా యొక్క అడ్వర్టైజ్ ప్రకారం ఏంటంటే ఎన్ని 10th స్టాండర్డ్ ఉన్నటువంటి బుక్స్ కాబట్టి ఆల్మోస్ట్ 10th క్లాస్ ఈ సిలబస్ కాబట్టి మన రైల్వే సిలబస్ కూడా 10th కాబట్టి మనకు అందుకు కవర్ అవుతుంది అనమాట ఆల్మోస్ట్. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఏంటంటే ఇదే విధంగా ఇక్కడ ఈ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. అవి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి నుంచి కూడా క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఆ బుక్స్ అనేవి నా దగ్గర ఇంకా లేవు, నేను తీసుకురామని చెప్పాను మా వాళ్ళని. మా ఫ్రెండ్ తీసుకొస్తారని చెప్పాడు. అది తెచ్చిన తర్వాత మీకు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ బుక్స్ చదివినా సరే మనం అయితే ప్రిపరేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి అయితే కొద్ది రోజులు అయితే రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయి కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఆర్బీ గ్రూప్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మనకైతే టైం ఉంది కాబట్టి ఉన్న టైంని బాగా యూజ్ చేసుకున్నట్లయితే మాత్రం బెనిఫిట్ ఉంటుంది అనమాట. చాలా బెనిఫిట్ ఉంటుంది. మీరైతే మాత్రం నేను చెప్పి బుక్స్ ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు వాటిని ఫాలో అవ్వండి. లేదంటే మీరు ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ బుక్స్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకున్నట్లయితే మనకి క్లియర్ కట్గా క్వశ్చన్స్ అనేవి తెలుస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ నుంచి ఎక్కువ ఈక్వేషన్ కూడా రావడం జరుగుతుంది. ఈక్వేషన్ కూడా మనం ఒకసారి బాగా చూసుకున్నట్లయితే ఈక్వేషన్ కూడా మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అవి కూడా కవర్ చేసుకోవాలి. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అక్కడ సమస్య అవుతుంది. అవి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ జనరల్ సైన్స్ నుంచి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ అయితే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం కాబట్టి మనం బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. అదేవిధంగా ఇదితో పాటు మన రీజనింగ్ ఉంటుంది అనమాట. రీజనింగ్ మీ అందరూ తెలిసింది కదా, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ర్యాంకింగ్, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ కూడా రీజనింగ్ సంబంధించి అనమాట. మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే మనకు కామెంట్ చేయండి. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా సరే ఏ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ కావాల్సిన సరే మనకు కామెంట్ చేయండి. నేను క్లియర్ కట్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చి ఇంకా ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే వచ్చినట్లయితే మన గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేవి మీకు అందుతాయి. అదేవిధంగా నేను షార్ట్ వీడియోలోనే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ రైల్వే ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఒకసారి మీరు చూడండి, అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ కూడా చేయండి. ఆన్సర్ కామెంట్ ఉంటుంది, లేదంటే మీకు తెలియకపోతే నేర్చుకోండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.